హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టెలై స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ మెదక్. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరిని చేసేద్దాం. హలో హలో ఎవరికో కాల్ కట్ అయింది. హలో నమస్తే అండి. నమస్తే అండి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు యూ మీకు కూడా అందరికి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? జ్యోతి అండి, ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి జ్యోతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. మీరు కూడా ఇవాళ వచ్చారు, ఇవాళ చాలా తర్వాత. అవును, చాలా రోజుల తర్వాత వచ్చారు. మీ అందరి కోసం న్యూ ఇయర్కి వద్దామని ఆగిపోయా. అవునండి. పల్లవి గారికి, ఝాన్సీ గారికి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మీ తరపున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఏంటి స్పెషల్ ఏం చేశారు న్యూ ఇయర్కి? ఇవాళండి అంటే స్వీట్ బయట నుంచి తీసుకొచ్చారు. ఇంట్లోనేమో ఫిష్ ఫ్రై, ఇంకొకటి ఫిష్ ఫ్రై పులుసు, రెండు. బా, ఫిష్ ఫ్రై పులుసు, బా సూపర్ అండి. అసలు మరి నిన్న నైట్ కేక్ కట్ చేశారు 12 తర్వాత? కేక్ అది మేము కట్ చేయం కానండి, మామూలుగా స్వీట్స్ తెచ్చుకొని తింటాం అంతే. మెలుగుకున్నారా 12 వరకును? ఉన్నామండి. బా, అందరూ నైట్ అంతా మెలుగుకుంటే సెలబ్రేషన్స్ ఎక్కువ నైట్ అంతా. అవునవును. మీరు ఎలా చేసుకున్నారు? నేనైతే మంచిగా నిద్రపోయానండి. వాళ్ళకి అందరూ ఫోన్లు చేసాక లైసా. అయ్యో, నేను మంచిగా నిద్రపోయా. అస్సలు అందరూ 12కి ఫోన్ చేస్తుంటే 12 అయింది, ఇప్పుడు అందరూ కాల్స్ వస్తున్నాయి అనుకుని నిజంగా అప్పుడే లేచాను నేను. మంచిగా పడుకుని పోయాను నేనైతే. చల్లగా ఉందిగా, హాయిగా పడుకునిపోయినట్టు. అస్సలు సమస్య లేదు, పడుకోవాలనిపించేసి నిద్ర వచ్చింది, బాగా ఫుల్గా పడుకుని పోయా. ఓకే, 25 ఎలా గడిచింది మీకు? 2025 మొత్తం బాగా గడిచిందండి. బాగుందా? బాగుందండి. అంటే మీ కోరికలు ఏమైనా నెరవేరినాయా, ఇంకా పెండింగ్ ఉన్నాయా? అంటే బాగానే ఉందండి, పర్వాలేదు. కోరికలకు పెండింగ్ ఉండదు, అసలు అంతం ఉండదు, స్టార్టింగే పెరుగుతానే ఉంటాయి కానీ అవి. ఓకే, ఇయర్ మొత్తం హ్యాపీ అనిపించిందా? హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ ఇయర్ మీరు గోల్డ్ కొన్నారా? గోల్డ్ కొన్నామండి. చెవులికి మా పాపకి నాకు చెవులి కొనుక్కున్నాము. అవును, ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్కి కష్టం, ఈ ఇయర్కి అయితే కొన్నారు కదా. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మరి, రేట్ పెరిగిపోతుంది. తగ్గితే పర్వాలేదు, తగ్గేలా కనిపిస్తలే, అసలు పరుగులు పెడుతుంది. అదే అండి. ఓకే, సరే మరి ఏం చెప్తున్నారు మీరు? టిప్ చెప్తున్నారా, ఏమైనా పాట పాడుతున్నారా న్యూ ఇయర్ కాబట్టి? పాట అంటే దేవుడి పాట పాడదామండి, కొత్త సంవత్సరం కదా. ఓ షూర్, తప్పకుండా పాడండి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల తతుమమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల తతుమమ నిత్యం. మనసిల తతుమమ నిత్యం. మమ తాపమపా గురుదేవ, మమ తాపమపా గురుదేవ. సూపర్. అసలు మొదటగా మనం దేవుడు పాటతోనే స్టార్ట్ చేసాం. మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఈజీగా అడగండి, చాలా సార్లు ఓడిపోయాను నేను. లేదులండి, న్యూ ఇయర్ అంతా మీకు మంచిగా జరుగుద్ది. న్యూ ఇయర్లో అందరూ కూడా కాల్స్ విన్ అవ్వాలి, మీకు గిఫ్ట్లు రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు, గౌతమ బుద్ధుని గురువు ఎవరు? 6 అక్షరాలు ఉంటాయి, 3-1-3-1. సో లాస్ట్ది అయితే నేను చెప్తాను, ఫస్ట్ది మీరు చెప్పండి. ఎందుకంటే మీకు హింట్ ఇవ్వడం కోసం నేనే ఫస్ట్ కాలర్ కాబట్టి, న్యూ ఇయర్ కాబట్టి చెప్పేస్తున్నా. లాస్ట్ వర్డ్ వచ్చి కాలమా. ఫస్ట్ పదం మీరు చెప్పాలి. గౌతమ బుద్ధుని గురువు ఎవరు? 3 అక్షరాలు, ఆతో స్టార్ట్ అవుతుంది. నేను సగం చెప్పేశాను, కాలమా అని. ఫస్ట్ 3 అక్షరాల్లో ఆతో స్టార్ట్ అవుతుంది, అది చెప్పాను. ఇంకొక 2 అక్షరాలు మాత్రమే మిగిలినాయి. సో టైం అయితే అయిపోయింది. ఏం కాదు, నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. 2026 మీకు బాగా కలిసి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నారు?
బాగున్నానండి. ఎక్కడి నుంచి అండ్ పేరు? పేరు మీ పేరు నా పేరు పద్మావతిలే. ఓకే, పద్మావతి గారు ఎలా ఉన్నారు? హ్యాపీ. హ్యాపీ న్యూ ఇయర్కి ఏంటి స్పెషల్ ఈరోజు? ఆ, పప్పు అండి. పప్పు టమాటా. పప్పు టమాటా చేశారు, అదే స్పెషలా? మళ్ళీ దేవుడి పూజకి ప్రసాదం చేసా. ఓ సూపర్. అసలు 2025 ఎలా అనిపించింది? బాగుందా? బాగుందమ్మా. 2026 కూడా చాలా బాగుంటుంది. ఇంకా బాగుండాలి. ఇంకా చాలా చాలా బాగుంటుంది మీకు. థ్యాంక్ యూ. ఓకే, మరి ఒక పాట పాడుతున్నారా? మా పేరేమన్నా సింహరాశి కదా, సింహరాశి కన్యారాశా? ఆ, ఏ రాసైనా మన ముందు కింద ఉండాల్సిందే. ఏదో ఏదో సినిమాలో చూడు, అందరూ 6 అడుగులోళ్ళు పైకి చూడాలంటే తలెత్తాలి, 4 అడుగులోళ్ళు అయితే పైకి ఎత్తక్కర్లేదని. నా తల కింద నలుపు, కాలు మీద తెలిపి ఏదో శాస్త్రం డైలాగ్ కొట్టారు ఏ సినిమాలో, అలా కొట్టదు మన పైన. అంతే, మనం ఎప్పుడు తలెత్తుకునే తిరుగుతాం, మన ముందు అందరూ తలదించుకోవాలి. అంతే, మనం తల ఎత్తుకునే తిరుగుతాం. అంతే, మనం హైట్ ప్రాబ్లం ఉన్నా తలెత్తుకునే తిరుగుతాం మనం. అంతే మరి. పల్లవి గారికి, ఝాన్సీ గారికి, అందరికి, మన టీం వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. తప్పకుండా అండి, మీ తరపున మన వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఏం పాట పాడుతున్నారు ఈరోజు? పాట పాడతా. పాడండి. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చింది. చాలా అందరికి ఛాన్స్ ఇద్దాం. ఓకే, అందరికీ ఛాన్స్ ఇద్దామని చిన్నగా తగ్గించేశారు. సరే, నేను కూడా ఫాస్ట్గానే మాట్లాడి మీకు క్వశ్చన్ అడిగేస్తున్నా. క్వశ్చన్ కాదు, ఒకసారి నీతో విన్ అయ్యాం కదా, ఇంకా కాల్ చేయలేదేటమ్మా. ఎప్పుడు విన్ అయ్యారు? సెప్టెంబర్ 14. సెప్టెంబర్ 14 అయితే విన్ అయ్యారు. ఒక్కదాన్ని విన్ అయ్యాను అలా. ఓకే, ఒకసారి వీలైతే కనుక మన వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. మీరు హోల్డ్లో ఉండండి, లేదంటే. సరే అమ్మ, నీ ఇష్టం, ఎలా ఉండమంటే అలాగా. ఓకే, ఒకసారి సెప్టెంబర్ 13 or 14? 14. ఓకే, సెప్టెంబర్ 14న పద్మావతి గారు ఎక్కడ నుండి? రామచంద్రపురం అమ్మ. రామచంద్రపురం నుంచి. ఓకే, సరే, చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీరు ఆ ఒక్కరోజే విన్ అయ్యారంటున్నారు, మీరు ఒక్కరే ఉన్నారంటున్నారు కాబట్టి ఓకే, డన్. మరొకసారి మీకు హ్యాపీ న్యూ ఇయర్ 2026 మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ ఎవరినో చూసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు లలిత అండి. లలిత గారు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. ఎక్కడి నుంచి లలిత గారు? శంషాబాద్ అండి. శంషాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫే అండి. హౌస్ వైఫ్. గతంలో కాల్ చేశారా? లేదండి, ఇవాళనే ఫస్ట్ టైం నేను చేయడము. ఓ సూపర్ సార్. 2026 జనవరి ఫస్ట్ టైం కాల్ కలిసింది. అన్ని మీకు కలిసి వస్తున్నాయి. అవునండి, రావాలనే కోరుకుంటున్నాను నేను కూడా. తప్పనిసరిగా కలిసి వస్తుంది. 2025 ఎలా అనిపించింది? మంచిగా ఉందండి, హ్యాపీగానే ఉంది. హ్యాపీగానే ఉంది. 2026 దానికి మించి ఇంకా హ్యాపీగా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ మేడం, మీరు అన్నట్టే కావాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటే అదే జరుగుతుంది. అంతే కదా. అవును. ఓకే, ఏంటి ఏం స్పెషల్ చేస్తారు మరి న్యూ ఇయర్కి? ఇవాళ పొద్దున పూరి చేసుకున్నాము. ఇప్పుడు మటన్ బిర్యానీ మా బాబు చేస్తున్నాడు మేడం. బా, మీ బాబు చేస్తున్నాడా? అవునండి. ఎక్కడ అన్నారు ఏరియా? శంషాబాద్ అండి. ఓకే, శంషాబాద్ కొంచెం కష్టమైన పర్లేదు, వస్తాం. మేడం, కాస్త ఎక్కువ చేయమని చెప్పండి. ఎక్కువ చేస్తాం, తప్పకుండా రండి మీరు. ఓకే, కొంచెం దగ్గర, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈవినింగ్ లోపైనా వస్తాం. రండి, అంత సంతోషం మాకు. చాలా సంతోషం. బీఆర్కే న్యూస్ వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా మా అందరి తరపున హ్యాపీ న్యూ ఇయర్. మీ తరపున వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఒక పాట పాడుతున్నారా మరి? ఏనా చెప్తున్నారా? టిప్ చెప్తానండి. చెప్పండి. మనకు ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి, వాటికి పువ్వులు ఒక్కోసారి పువ్వులు రావు కదా. అవును. వాటికి మనకు వీక్లీ 1 టైం అన్నా లేకపోతే 15 days ఒకసారి కాఫీ పౌడర్ ఉంటుంది కదా. 2 liters వాటర్ లో ఒక కాఫీ పౌడర్ వేసేసి
15 డేస్కి ఒకసారి పోస్తూ ఉండాలి మేడం, పువ్వులు మంచిగా వస్తాయి. ఓకే, కాఫీ పౌడర్ వాటర్ వేస్తే కనుక పువ్వులు ఆ, బాగా వేడి కదా, వేడి కదా కాఫీ, అవును. దానివల్ల కొంచెం పువ్వులు కూడా బాగా వస్తాయి. ఓకే, మంచి టిప్ చెప్పారు. మొక్కలు చాలామంది పెంచుతున్నారు ఈ మధ్యకాలంలో, అందరిళ్లలోనూ పూల మొక్కలు ఉంటున్నాయి. అవి పువ్వులు బాగా పూయాలంటే కనుక కాఫీ వాటర్ ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి వేస్తే కనుక మంచిగా వస్తాయంట. ట్రై చేయండి. ఓకే, మీకోసం ఒక క్వశ్చన్ వస్తుంది లలిత గారు. ఓకే మేడం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఇండియాలో తొలి బస్సు ఏ రాష్ట్రంలో తిరిగింది? ఇండియాలో తొలి బస్సు ఏ రాష్ట్రంలో తిరిగింది? మనకు బాగా పరిచయం ఉన్న రాష్ట్రం. ఇండియాలో ఇస్తారా మేడం? ఏంటి క్లూ ఇస్తారా? మనకి బాగా పరిచయం ఉన్న రాష్ట్రం. ముంబై మేడం. రాష్ట్రం మహారాష్ట్ర. నో. ఇండియాలో తొలి బస్సు ఏ రాష్ట్రంలో తిరిగింది? మనకు బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఒక అక్షరం చెప్పండి మేడం. ఇది చాలా ఈజీ. మనం కవల పిల్లల్లా ఉంటాం ఎప్పుడు. కవల పిల్లల్లో ఉంటామా? ఆంధ్రప్రదేశా మేడం? ఇంకా ఆలోచించండి, టైం ఉంటే. లాస్ట్ టైం వస్తుంది కాబట్టి ఏదో ఒకటి ఆన్సర్ అయితే చెప్పండి ఫిక్స్డ్గా. కవల పిల్లల్లా ఉంటామని చెప్పాను కాబట్టి ఏదో ఒకటి పేరు. లలిత గారు, లాస్ట్ టైం చెప్పినప్పుడు ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి, కానీ మీరు ఆన్సర్ చెప్పారు. నేను కొంతసేపు కన్ఫ్యూజ్ చేద్దామని అనుకున్నాను, బట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి వదిలేశారు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. ఇవాళకి మాత్రం మంచిగా మటన్ బిర్యానీ తినండి, ఓకేనా? మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. 2026 అయితే మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక కాల్ ఉన్నట్టు చూద్దాం. హలో హలో హలో, ఎవరు ఉన్నారండి? వాయిస్ వినిపించట్లేదు. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, పూజిత అండి. పూజిత గారు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంకనవాళ్ళ పాలెం అండి. ఎక్కడండి? అంకనవాళ్ళ పాలెం అండి. అంకనవాణి పాలెం ఎక్కడికి వస్తుంది మీకు? మాకు వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి వస్తుంది. మీకు దగ్గరలో ఇంకేమున్నాయి? మా దగ్గర ఏముందండి, షాపింగ్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? అంటే నరసాపురం అండి. నరసాపురం వెళ్తారా? హలో పూజిత గారు, పూజిత ఏనా చెప్పారు? అవునండి, అవును. ఓకే పూజిత గారు, ఏంటి వాళ్ళు ఏం స్పెషల్స్ చేస్తారు న్యూ ఇయర్ కదా? మామూలుగా ఇవాళ పప్పు టమాటో ఉంటాయండి, బంగాళదుంప ఫ్రై. ఎందుకు? బంగాళదుంప ఫ్రై అండి. అంతేనా, ఇంకేం లేవా? పప్పు టమాటా అండి. న్యూ ఇయర్కి అయినా చేస్తారా లేదా కామన్గా అనుకుంటారా? కామన్ గానేనండి. ఓకే, మరి ఇప్పుడు ఒక పాట పాడుతున్నారా లేదంటే టిప్ చెప్తున్నారా? పాట పాడతానండి. పాడండి. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబోయ్. ఎందుకండి? ఓకే ఓకే, మీకోసం ఇమేజ్ వస్తుంది, చూసి ఆన్సర్ చేయండి. ఇమేజ్ ప్లీజ్. వచ్చింది, ఇమేజ్ వచ్చింది. మనకి బాగా తెలిసిన ఫేసు అర్థమవుతుంది, ఒకసారి చెక్ చేయండి. హలో పూజిత గారు, వచ్చిందా ఇమేజ్ మీకు? మేడం నాకు తెలియదు. 3 అక్షరాలు, పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ చేశారు. 3 అక్షరాలు అండి. 3 అక్షరాలు, పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ చేశారు. మంచి ట్రెండింగ్ హీరోయిన్ ఇప్పుడు. శ్రీలీల అండి? కాదు, అది పుష్పల హీరోయిన్. పేరేంటి? అదే శ్రీలీల కాదు, చెప్పాలి, అది కరెక్ట్ గా చెప్పాలి ఆన్సరు. పుష్పలో నటించిన హీరోయిన్ కానీ పేరు మీరు చెప్పలేదు కదా. సో వచ్చేసి రష్మిక. నిజమే, మీరు చెప్పారు కానీ పేరు మర్చిపోయారు. పుష్పలో నటించింది నిజమే, కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసిద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. కూడా. మీ పేరు? దివ్య. దివ్య గారు ఎక్కడి నుండి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్.
న్యూ ఇయర్కి ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకున్నారా? ఏముంది, నైట్ కేక్ కట్ చేసాము, మ్మ్. అంతే. అంతే, నైట్ కట్ చేశారు. మార్నింగ్ ఏం వండారు మరి? స్పెషల్స్ ఏం చేశారు? మార్నింగ్ ఏముంది, గారెలో. మ్మ్. అంతే. గారెలోకి గారెలోకి ఏముంటుంది, చట్నీ. చట్నీ చేస్తారు. మరి ఫుడ్ లంచ్ ఇప్పుడు? లంచ్ పప్పు. పప్పు. మీరు వెజ్జా, నాన్ వెజ్ తినరా? తింటాం కానీ అంత ఇంట్రెస్ట్ అసలు ఇవాళ నాన్ వెజ్ ఫిక్స్డ్ అందరికీ అసలు. అవునా, అయినా ఉండదులే. ఏదో అలా. అంతే. ఇంతకీ సంక్రాంతికి షాపింగ్ అయిపోయిందా మీకు? సంక్రాంతికా ఇంకా అవలా. ఇంకా అవ్వలే, స్టార్ట్ చేయాలి. అవును. ఓకే, భారీ బడ్జెట్తో వెళ్తున్నారా, తక్కువ బడ్జెట్తో వెళ్తున్నారా? భారీ బడ్జెట్ ఏం లేదు, తక్కువ బడ్జెట్. తక్కువ బడ్జెట్లోనే వెళ్తున్నారా? అసలు న్యూ ఇయర్ రోజున షాక్లు ఇవ్వకూడదు ఇంట్లో. భారీ బడ్జెట్ అన్నామంటే షాక్ అవుతారు. పండగలకే కొనుక్కోవాలని ఏం లేదుగా, ఎప్పుడు కొనుక్కోవాలంటే అప్పుడు కొనుక్కుంటాను. నిజమే, ఇప్పుడు ప్రతి సీజన్ పక్కింట్లో పెళ్ళి కూడా మనమే కొనుక్కుంటున్నాం. ఆ విషయం మనకు మాత్రమే తెలుసు. రెండు సార్లు కట్టిన శారీ అమ్మ నా పెళ్లికి కట్టుకున్నాం, ఇక మళ్ళీ ఈ రోజు అది కట్టుకోకూడదు అనేది అని ఆల్మోస్ట్ మనం రెడీగా స్టాక్ ఉంటుంది. ఇదివరకు ఏంటంటే ఏదో సంక్రాంతి తీసుకోవాలి, ఇప్పుడు అలాగా అవసరం లేదు. అవును. స్టాండ్ బై శారీస్ ఉంటాయి, కానీ ఎప్పుడు చూసినా అవే కట్టిన ఫీలింగ్ వస్తుంది ఒకసారి కడితే. అవును. మీకు అలా అనిపిస్తుందా? ఒక్కసారి కట్టామంటే అది మళ్ళా కట్టడం కష్టం. అంతేగా. అంతేగా. అందుకే వేలు మిషన్ల దగ్గర ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ టైం ఇంకో చీర కట్టాలి, అప్పుడు కొత్తగా అనిపిస్తుంది. చీర కన్నా బ్లౌజ్ ఎక్కువ అవుతుందిగా. అసలు మామూలుగా డబుల్ కాస్ట్ అది. అవును. చీర తక్కువగా వస్తుంది, బ్లౌజ్ మాత్రం డబుల్ అవుతుంది. అవును. ఓకే, మరేంటి ఇప్పుడు పాట పాడుతున్నారా ఏంటి? ఒక శ్లోకం చెప్తాను, చెప్పండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ సంవత్సరం అంతా అందరికి బాగుండాలని కోరుకున్నా. ఏ విజ్ఞానాలన్నీ దొరికిపోయి. సూపర్ అండి, మీరు బాగా కోరుకున్నారు అసలు. ఓకే, మీకోసం కూడా నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. కొంచెం ఈజీగా అడుగమ్మా, ఇమేజ్ అయితే వద్దు, కరెంట్ లేదు. ఓకే, క్వశ్చన్ అడుగుతాను, చాలా ఈజీ. ఆ పేరు మనం విన్న పేరే. క్వశ్చన్ వచ్చేసి, మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరు? మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరా? ఎక్కువగా పేరు వింటాం. కొంచెం హెల్ప్ చేయవా? ముస్లిమ్స్ ఆమె. హలో, ముస్లిమ్స్ ఆమె. ముస్లిమా? వాళ్ళలో ఉండే ఎక్కువ ఒకటే పేరు ఫిక్స్డ్ గా ఎక్కువగా వినిపిస్తుంది. ఫాతిమా బీబీ. ఫాతిమా బీబీ. ఎవరు చెప్పారు మీకు? మా అమ్మాయి అంటుంది. పక్కనా? పక్కా. ఇంకేమైనా చేంజెస్ ఉంటే మార్చుకోండి. అంటే ముస్లిం అని నువ్వు కూడా ఇచ్చావు మాటలు, అందుకని మీరు అది ఫిక్స్ అయిపోయారా? అవును. ఓకే, మీరు చెప్పిన వాళ్ళ టీవీ లేదు, ఎలా ఉన్నావు? ఓకే ఓకే, అవునా? అయ్యో, యూట్యూబ్ లో చూడండి. ప్రస్తుతానికి మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా చూసేద్దాం. హలో. హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? విమల అండి. నిర్మల? విమల. విమల, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మీశ్వరం అండి, వెస్ట్ గోదావరి. ఓకే, విమల గారు, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా మన డిఆర్కే ప్రేక్షకులు అందరికీ కూడా, ఎవరైతే చూస్తున్నారో మన యాంకర్స్ కి, మన వెనకాల బ్యాక్ అండ్ టీం వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈ సంవత్సరంలో వాళ్ళు అనుకున్న కోరికలు అన్ని నెరవేరాలి, వాళ్ళంతా వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా అందరి టీం తరపున మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఓకే, 2025 ఎలా గడిచింది మీకు అసలు? మాకా మేడం, నేను కొంచెం దేవునికి ఎక్కువ ఖర్చు పెడతాను మేడం, దానివల్ల నాకు అంతా మంచి జరిగింది. ఓ సూపర్, అసలు దేవుడికి అసలు దగ్గరలో ఉంటారనమాట ఎక్కువగా, దైవారాధన. మనకి ఎక్కువ భిక్షలు పెట్టుకోవడము, గుళ్ళకి వెళ్ళడము, ఇక్కడ లేని వాళ్ళకి భోజనం పార్సల్ తీసుకెళ్ళి ఇవ్వడము, అలాంటివి రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను మేడం. అదే చాలా ప్రశాంతత ఇస్తుందండి. అవునవును. ఓకే, ఏంటి ఇప్పుడు ఏమైనా టిప్ చెప్తున్నారా, పాట పాడుతున్నారా? సాంగ్ పాడతాను మేడం. పాడండి. రామ రామ రహమ నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసే విరబూసే ఈ ప్రతి విలువల మాసేలే
నిరతం పూజించే మాతో దాగుడు నీకేలా రెప్పగా మూయ కొడిచావో కన్నులు ఎదుటకి రావేలా రామ రామ. హలో, మేడం చెప్పండి. సూపర్ అండి, అసలు దైవభక్తి చూపించారు. రాముడు అంటే ఇష్టం మేడం, నాకు బాగా ఇష్టం. బాగా. ఎందుకని? ఏకపత్ని వ్రతుడు కదా. అదే అనుకున్నా, నాకు అదే వచ్చింది. ఏకపత్ని వ్రతుడనే మీకు ఇష్టమా అని. అవునవును. అందుకే ఇష్టమా? అవును. ఓకే, మీకోసం ఒక ఇమేజ్ అయితే వస్తుంది. నేను ఇమేజ్ చూస్తాను మేడం, ఫస్ట్ టైం కాల్ చేస్తాను. పండగ పూట మమ్మల్ని బాధ పెట్టకండి మేడం. అయ్యో సరే అయితే పీసీఆర్ ఒక క్వశ్చన్స్ పెట్టండి నా కోసం. అసలు అంతా అడిగిన తర్వాత నేను ఇమేజ్ ఇవ్వను మీకోసం, క్వశ్చనే అడుగుతా. ఓకే మేడం. అయితే క్వశ్చన్ వచ్చేసి, భూమిపై పెద్ద జంతువు ఏది? భూమిపై పెద్ద జంతువు ఏది? క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్. అతి పెద్దగా మనకు కనిపించే జంతువులు ఉంటాయి. నీటి తిమింగలం అనుకుంటున్నాను మేడం. కాదు, ఇంకొకటి జంతువు, ఒక జంతువు మనం చూస్తాం, చాలా భారీగా ఉంటుంది. అదే నీటి తిమింగలమే కదా మేడం. క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్. మనం వింటాం, మనం చూస్తాం, ఎక్కువగా చూసినవేవి. ఎక్కువ భారీ ఏనుగా పర్సనాలిటీ మేడం? ఏ ఏనుగా జంతువు? ఏనుగు. అదే, దానికి ఇంకొక రాష్ట్రం, ఇంకొక దేశంలో ఉంటాయన్నమాట, దాన్ని అంటారు. మన భూమిపై మొత్తం మీద ఉండే, యాక్చువల్గా ఆ ఆన్సర్ అయితే కరెక్టు. యాక్చువల్గా మన కంట్రీ పేరు కూడా చెప్పాలి, ఆఫ్రికా ఏనుగు అని. సగం చెప్పారు, సగం వదిలేశారు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే పద్మ గారు, నా పేరు ప్రసన్న అండి. ప్రసన్న గారు, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి, సూపర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ప్రసన్న గారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. అవునండి. గతంలో కాల్ చేశారా? ఏప్రిల్ నెలలో అప్పుడు మీతోనే మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాతోనే. మళ్ళీ మీరు వచ్చారు కదా, కలిసింది. ఓ సూపర్. అసలు ఏంటి స్పెషల్, ఏం చేస్తారు న్యూ ఇయర్కి? నిన్న నైట్ అంతా ముగ్గులు, కేక్ కటింగ్ అది సరిపోయిందండి. పదం ముగ్గులు అన్నది ఇప్పుడు విన్నాను. యాక్చువల్గా నైట్ అంతా ముగ్గులు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ రాసి, వెల్కమ్ అని చెప్పి రాసి, గుడ్ బై చెప్పి రాసి రాశారు అవన్నీ. రాసాము. గుడ్ బై చెప్పారు 25, గుడ్ బై 25, వెల్కమ్ 26. అసలు పదాలు విని చాలా రోజులు అయింది. అవునండి, మా వీధిలో మొత్తం మా ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరం కలిసి పైన కేక్ కటింగ్ చేస్తాం. అసలు ఆ వీధి నిండా ముగ్గులతో దడదడలాడిచ్చేసారు. అవును, మేము వేయడము, మళ్ళీ వీధి మొత్తం వెళ్ళి ఎవరెవరు ఏం ముగ్గులు వేసారో అని చూసి రావడం అయింది. భలే ఉంటుంది అలా చక్కగా. మన ముగ్గు కంటే పక్కోళ్ళు బాగా వేసారేమని చెప్పి జాగ్రత్తగా చూసొచ్చి, ఆ కలర్ బాగుంది, ఆ కలర్ నెక్స్ట్ టైం వేయాలనుకుంది. అవును, కలర్ కాంబినేషన్ ఏది బాగుంది మీ వీధిలో? ఏ ముగ్గు నచ్చింది మీకు బాగా? ఫస్ట్ మంది మనమే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అంతే, బాగున్నా బాగుపడినా మందే బాగుంది. అంతేగా. అంతే. కలర్స్ వేసారా? వేసామండి, మా పాప కూడా ఉంది, ఇద్దరం కలిసి వేసాం. మరి నైట్ కేక్ కట్ చేసారా? ఓ, ఏ టైం వరకు ఉన్నారు? సరిపోయినాయి. మేము 1 అయిందండి పడుకునేసరికల్లా. ముగ్గులు వేసి కేక్ కట్ చేసుకుని కాల్స్ చేసి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి. అవును అవును. 1 అయిపోయిందా? అవునండి. అదే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి మార్నింగ్ ఏం చేశారు స్పెషల్స్ లంచ్కి? ఇవాళ నిన్న చేశాను. నిన్న నైట్ అంతా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, ఫ్యామిలీస్. నేను ఒక్కొక్కళ్ళం ఒక ఐటమ్ చేస్తాను. నిన్న నైట్ అంతా అదే సరిపోయింది. ఇవాళ మార్నింగ్ మామూలుగా. ఓకే, నైట్ అంతా సెలబ్రేషన్స్ అయిపోయినాయి మొత్తం? అయిపోయినాయి మొత్తం. మార్నింగ్ కి రిలాక్స్. రిలాక్స్. ఓకే, 2025 ఎలా అనిపించింది మొత్తం ఇయర్ మొత్తం? ఏదైనా గతం కొంచెం బాగుంటాయి, అందులో ఏమన్నా మనం ఏమన్నా అయ్యో ఇది చేస్తుంటే బాగుండేదే అని అనుకున్నది ఈ ఇయర్ లో జరగకుండా జరిగేట్టుగా చూస్తున్నాం. ఓ సూపర్. బాగుంది, కానీ స్పీడ్ గా జరిగిపోయినట్టుందండి 2025 కదా. సరే అయితే మరి ఇప్పుడు పాట పాడుతున్నారా న్యూ ఇయర్ సందర్భంగా? న్యూ ఇయర్ సందర్భంగా ఏం పాట పాడాలి? ఏదో ఒక పాట. మూవీస్ చూస్తారా? కొంచెం కొంచెం చూస్తామండి. కొంచెం కొంచెం చూస్తారుగా. పాట పాడచ్చా? పాడండి, ఏం కాదు. న్యూ ఇయర్ మా వారు పాడతారు, అందుకే నేను పాడమంటున్నాను. పాడమనండి. పాడమంటున్నారు. చిన్న పాట
హలో పాడండి, పాట పాడండి. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ చేయండి మీకు కూడా. థ్యాంక్ యూ అండి. ఆకాశవీలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూచేవు, ఎడదాగున్నాడు బావా, జడ తెలిసిన చెప్పిపోవా, అందాల ఓ మేఘమాల, అందాల ఓ మేఘమాల. అంతే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ వైఫ్ కోసం పాట పాడారు. మీకోసం కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్ కాదు, మీకు ఇమేజే వస్తుంది. అమ్మో ఇమేజా? కొద్ది క్వశ్చన్ ఇవ్వచ్చు అండి. ఇమేజే, క్వశ్చన్ అంటే కూడా ఇమేజేనండి. ఇమేజ్ ఈజీ అవుతుంది, ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి చూడండి. ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ ఆల్రెడీ వచ్చింది, చూడండి ఒకసారి. ఇంకా రాలేదండి, అంటే యూట్యూబ్ లో చూస్తాను. అప్పుడు ట్రావెలింగ్ లో ఉంది. ట్రావెలింగ్ లో ఉంది, ఇంకా రాలేదా? మీకు వచ్చింది ఇప్పుడు? ఇంకా రాలేదు మేడం. ఇంకా రాలేదా? రాలేదు. సిగ్నల్ పడలేనట్టుంది, ఏ సిగ్నల్ దగ్గర ఆగినట్టుంది మొత్తానికి. సాయి పల్లవ, శ్రీలీల కాదు, రెండు కాదు. నెక్స్ట్ రకుల్ ప్రీత్ సింగ్ కాదు. కమ్ యాంకర్ కూడా తిను. నెక్స్ట్ యాంకర్ కూడా నిహారిక కాదు. నెక్స్ట్ రష్మి కాదు. హీరోయిన్ గా చేసింది, సైడ్ క్యారెక్టర్ గా చేసింది, యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. టైం అయిపోతుంది. సుమా కాదు, ఇంకొకళ్ళు. 4 అక్షరాలు. 4 అక్షరాలు. అయ్యయ్యో, అసలు ఎట్లా అయిపోయింది టైం అంతా. చూసారా, యాంకర్గా చేసింది అనుకంటే మీకు వస్తుంది అనుకున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. ఇవాళ ఒకే ఒక్క లక్కీ విన్నర్ వచ్చేసి దివ్య గారు. మరొకసారి కంగ్రాచులేషన్స్. రైట్, చూసారు కదండి. ఇది నాటి బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మా తోబుట్టులే. స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, మెదక్, మీరుపేట్. మరొకసారి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.